మీ దగ్గర బిజినెస్ ఐడియా లేదా? ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలీదా? మార్కెట్‌లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అర్థం కావటం లేదా? అయితే మీకు హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అవసరం లేదు. మీకు అవసరమైంది ఒక మంచి ఏఐ ప్రాంప్ట్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఏఐకి నాకు 10 బిజినెస్ ఐడియాస్ ఇవ్వు అని అడిగితే మీకు జనరిక్ ఆన్సర్స్ రావచ్చు. కానీ కస్టమర్ ఎవరు? ప్రాబ్లమ్ ఏమిటి? మీ స్కిల్ ఏమిటి? బడ్జెట్ ఎంత? ఏ మార్కెట్? ఏ రిజల్ట్ కావాలి? ఇవి ఏఐ క్లియర్‌గా ఇస్తే ఒక సింపుల్ ప్రాంప్ట్ ఒక స్పెసిఫిక్ బిజినెస్ ఆపర్చునిటీగా మారవచ్చు. ఈరోజు వన్ ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బిజినెస్ అనే కాన్సెప్ట్‌ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం. చివర్లో మీరు కాపీ చేసుకుని వెంటనే ఉపయోగించగల పవర్ ప్రాంప్ట్ ఫార్ములా కూడా ఇస్తాను. ఏఐ బిజినెస్ ఐడియా అంటే ఏమిటి? ముందుగా ఒక మిత్ బ్రేక్ చేద్దాం. ఏఐ మీకు డబ్బు సంపాదించే బిజినెస్‌ని మ్యాజికల్‌గా క్రియేట్ చేయదు. ఏఐ థింకింగ్ పార్ట్నర్, రీసెర్చ్ అసిస్టెంట్, స్ట్రాటజీ అసిస్టెంట్, ఆటోమేషన్ అసిస్టెంట్‌గా పనిచేయగలదు. బిజినెస్ మాత్రం మీరు మార్కెట్ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని, బిజినెస్‌ని ఐడెంటిఫై చేసి, సొల్యూషన్‌ని బిల్డ్ చేసి యెస్. మీ దగ్గర బిజినెస్ ఐడియా లేదా? ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియదా? మార్కెట్‌లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అర్థం కావటం లేదా? అయితే మీకు హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అవసరం లేదు. మీకు అవసరమైంది ఒక మంచి ఏఐ ప్రాంప్ట్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఏఐకి నాకు 10 బిజినెస్ ఐడియాస్ ఇవ్వు అని అడిగితే మీకు జనరిక్ ఆన్సర్స్ రావచ్చు. కానీ కస్టమర్ ఎవరు? పెయిన్ ప్రాబ్లమ్ ఏమిటి? మీ స్కిల్ ఏమిటి? బడ్జెట్ ఎంత? ఏ మార్కెట్? ఏ రిజల్ట్ కావాలి? ఇవి ఏఐకి క్లియర్‌గా ఇస్తే ఒక సింపుల్ ప్రాంప్ట్‌తో మీకు ఒక స్పెసిఫిక్ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వవచ్చు. ఈరోజు వన్ ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బిజినెస్ అనే కాన్సెప్ట్‌ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం ఫ్రెండ్స్. చివర్లో మీరు కాపీ చేసుకున్న వెంటనే ఉపయోగించగల పవర్ ప్రాంప్ట్ ఫార్ములా కూడా ఇస్తాను. ఏఐ బిజినెస్ ఐడియా అంటే ఏమిటి? ముందుగా ఒక మిత్ బ్రేక్ చేద్దాం. ఏఐ మీకు డబ్బు సంపాదించే బిజినెస్‌ని మ్యాజికల్‌గా క్రియేట్ చేయదు. ఏఐ థింకింగ్ పార్ట్నర్, రీసెర్చ్ అసిస్టెంట్, స్ట్రాటజిక్ అసిస్టెంట్, ఆటోమేషన్ అసిస్టెంట్‌గా పనిచేయగలదు. బిజినెస్ మాత్రం మీరు మార్కెట్ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని, కస్టమర్‌ని ఐడెంటిఫై చేసి, సొల్యూషన్‌ని బిల్డ్ చేసి, ఎవరైనా దానికి పే చేసేలా చేయాలి. అందుకే ఏఐ ప్లస్ రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ ఆపర్చునిటీ. ఏఐ సింపుల్‌గా గుర్తుంచుకోండి. ద రాంగ్ ప్రాంప్ట్. చాలామంది ఏఐని ఇలా అడుగుతారు. గివ్ మీ 20 ఏఐ బిజినెస్ ఐడియాస్. ఏఐ వెంటనే ఏఐ కంటెంట్ ఏజెన్సీ, ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీ, ఏఐ చాట్‌బోట్ బిజినెస్, ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ, ఏఐ కన్సల్టింగ్ ఇలా లిస్ట్ ఇస్తుంది. ప్రాబ్లమ్ ఏమిటంటే ఇవి మీ బిజినెస్ ఐడియాస్ కావు. ఇవి ఇంటర్నెట్లో ఆల్రెడీ ఉన్న కేటగిరీస్. మీకు కావాల్సింది మీ స్కిల్‌కి సరిపోయే బిజినెస్, మీ మార్కెట్‌కి సరిపోయే బిజినెస్, మీ బడ్జెట్‌కి సరిపోయే బిజినెస్. మీ కస్టమర్స్‌కి నిజంగా అవసరమైన బిజినెస్. అందుకే ప్రాంప్ట్‌లో టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ద వన్ ప్రాంప్ట్ ఫార్ములా ఇప్పుడు అసలు అవసరం ఏంటంటే దీన్ని గుర్తుపెట్టుకోండి. స్కిల్ ప్లస్ కస్టమర్ ప్లస్ ప్రాబ్లమ్ ప్లస్ ఏఐ ప్లస్ బడ్జెట్ ప్లస్ అవుట్‌కమ్. ఇవి 6 ఎలిమెంట్స్. స్కిల్ మీకు ఏ స్కిల్ ఉంది? 2 కస్టమర్ ఎవరికి సర్వీస్ ఇవ్వాలి? 3 ప్రాబ్లమ్ వాళ్ళ బడ్జెట్ పెయిన్ పాయింట్ ఏమిటి? 4 ఏఐ ఏఐని ఎలా ఉపయోగించాలి? 5 బడ్జెట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు? 6 అవుట్‌కమ్ కస్టమర్స్‌కి ఏ మెజరబుల్ రిజల్ట్ ఇవ్వాలి? ఈ 6 ఎలిమెంట్స్ కంబైన్ చేసి జనరిక్ ఐడియా నుంచి స్పెసిఫిక్ బిజినెస్ కాన్సెప్ట్ వైపు వెళ్తారు. ఎగ్జాంపుల్ 1 హెచ్ఆర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ స్కిల్ హెచ్ఆర్, కస్టమర్ స్మాల్ బిజినెసెస్, ప్రాబ్లమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా స్లో, బడ్జెట్ లో, ఏఐ క్యాండిడేట్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, కమ్యూనికేషన్. ఇప్పుడు ఏఐకి నేను హెచ్ఆర్ ప్రొఫెషనల్ని, స్మాల్ బిజినెసెస్ కోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిపిటేటివ్ మాన్యువల్ వర్క్ని ఏఐతో రెడ్యూస్ చేసి సర్వీస్ డిజైన్
డిజైన్ చెయ్యి అని కాంటెక్స్ట్ ఇస్తే మీకు టార్గెట్ కస్టమర్, ఆఫర్, వర్క్‌ఫ్లో, ప్రైస్, ఆప్షన్, మార్కెటింగ్ ఛానల్, సేల్స్ స్ట్రాటజీ, 30-డే లాంచ్ ప్లాన్ వంటి కాంపోనెంట్స్ జనరేట్ చేయడంలో హెల్ప్ చేయవచ్చు. అంటే హెచ్ఆర్ ప్లస్ ఏఐ ఏఐ రిక్రూట్మెంట్ సర్వీసెస్. ఇది ఒక జనరిక్ ఏఐ ఐడియా కాదు, ఇది డొమైన్ స్పెసిఫిక్ ఆపర్చునిటీ. ఎగ్జాంపుల్ నెంబర్ 2, కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ని తీసుకుందాం. స్కిల్: వీడియో ఎడిటింగ్. కస్టమర్: లోకల్ బిజినెస్ ప్రాబ్లం: సోషల్ మీడియాకి రెగ్యులర్ వీడియోస్ తయారు చేయలేకపోవటం. ఏఐ: స్క్రిప్ట్ జనరేషన్, కంటెంట్ ఐడియాస్, క్యాప్షన్స్, ఎడిటింగ్ అసిస్టెన్స్, రీపర్పసింగ్. బిజినెస్ మోడల్: ఏఐ పవర్డ్ షార్ట్ వీడియో కంటెంట్ సర్వీస్. ఇక్కడ మీరు ఒక రెస్టారెంట్కి, ఒక జిమ్కి, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఒక క్లినిక్కి మంత్లీ కంటెంట్ ప్యాకేజ్ ఆఫర్ చేయవచ్చు. ఏఐ రిపిటేటివ్ ప్రొడక్షన్ వర్క్ని స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఫైనల్ క్వాలిటీ, బ్రాండ్ ఫిట్ మరియు ఫ్యాక్చువల్ యాక్యురసీకి హ్యూమన్ రివ్యూ అవసరం. ఎగ్జాంపుల్ నెంబర్ 3, బోరింగ్ బిజినెస్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నారని అనుకుందాం. మీరు చేస్తున్న ప్రాబ్లం డాక్యుమెంట్స్ చాలా, రిపోర్ట్స్ చాలా, ఈమెయిల్స్ చాలా, డైలీ అప్డేట్స్, సైట్ రికార్డ్స్, సప్లయర్ కమ్యూనికేషన్ ఇవన్నీ మాన్యువల్గా నిర్వహిస్తున్నారు. మీరు ఏఐతో డాక్యుమెంట్ సమ్మరైజ్ చేయటం, రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేయటం, ఇన్ఫర్మేషన్ క్లాసిఫై చేయటం, ఫాలో అప్ రిమైండర్స్, ఇంటర్నల్ నాలెడ్జ్ రీసెర్చ్ వంటి ఏఐ వర్క్‌ఫ్లో డిజైన్ చేయవచ్చు. అప్పుడు ఏఐ కన్స్ట్రక్షన్ వర్క్‌ఫ్లో సర్వీస్ అనే బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్? ఎందుకంటే బోరింగ్ ప్రాబ్లమ్స్ ఆఫెన్ హ్యావ్ రియల్ బిజినెస్ వాల్యూ. స్టెప్ 2, బిజినెస్ ఐడియా ఆఫర్. ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఐడియా వచ్చింది అంతేకాదు, ఐడియాను ఆఫర్గా మార్చాలి. ఉదాహరణకు ఐడియా: ఏఐ సోషల్ మీడియా ఆటోమేషన్. ఇది చాలా బ్రాడ్. ఆఫర్: స్మాల్ రెస్టారెంట్స్ కోసం నెలకు 20 షార్ట్ ఫామ్ వీడియోస్ తయారు చేసి, క్యాప్షన్స్ మరియు కంటెంట్ క్యాలెండర్ అందించే ఏఐ అసిస్టెడ్ కంటెంట్ సర్వీస్. ఇది బెటర్ ఎందుకంటే కస్టమర్స్కి ఏమి వస్తుంది అర్థమవుతుంది. అందుకే స్పెషల్ ఆఫర్ అనేది జనరిక్ ఏఐ సర్వీస్. స్టెప్ 3, ప్రైజింగ్. తర్వాత ప్రైజింగ్. ఏఐని ఉపయోగిస్తారు. మీ సర్వీస్ చీప్గా ఉండాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఏఐతో చేశారుగా, తక్కువ ధరకు చేయండి అంటే మీ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏఐ ఛార్జ్ చేయటం లేదు, మీరు అవుట్కమ్ని ఛార్జ్ చేస్తున్నారు. ఉదాహరణకి కస్టమర్కి 10 అవర్స్ మాన్యువల్ వర్క్ సేవ్ అవుతుంది, ఫాస్టర్ రెస్పాన్స్ వస్తుంది, మోర్ లీడ్స్ వస్తున్నాయి, బెటర్ కంటెంట్ అవుట్పుట్ వస్తుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫాస్టర్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ బేస్డ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. అయితే బిగినర్స్ రియలిస్టిక్ ప్రైజింగ్తో ప్రారంభించి మార్కెటింగ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆఫర్స్, ప్రైజెస్ను రిఫైన్ చేయాలి. స్టెప్ 4, ఫైండ్ యువర్ ఫస్ట్ కస్టమర్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్: బిజినెస్ ఉంది, కస్టమర్ ఎక్కడ? అక్కడ ఏఐ అలోన్ మీకు కస్టమర్స్ తీసుకురాదు. మీరు లింక్డ్ఇన్, ఈమెయిల్, లోకల్ బిజినెసెస్, కమ్యూనిటీస్, రిఫరల్స్, ఎగ్జిస్టింగ్ నెట్వర్క్, ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ వంటి ఛానల్స్ ఉపయోగించటం. కానీ ర్యాండమ్గా ఐ ఆఫర్ ఏఐ సర్వీసెస్ అని చెప్పకండి. కానీ ఇన్స్టెడ్ ప్రాబ్లమ్ బేస్డ్ మెథడ్. ఉదాహరణకు, మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో క్యాండిడేట్ స్క్రీనింగ్కి చాలా మాన్యువల్ టైం వెళ్తుందా? నేను స్మాల్ బిజినెసెస్ కోసం ఏఐ అసిస్టెడ్ స్క్రీనింగ్ వర్క్‌ఫ్లో డిజైన్ చేస్తున్నాను. ఇది జనరిక్‌గా ఏఐ పిచ్ కంటే స్పెసిఫిక్. మాస్టర్ ప్రాంప్ట్. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న పార్ట్: మాస్టర్ ఏఐ బిజినెస్ ప్రాంప్ట్. మీరు ఏఐకి స్ట్రక్చర్ ఇవ్వచ్చు. యాక్ట్ యాజ్ ఏఐ బిజినెస్ స్ట్రాటజిస్ట్ అండ్ స్టార్టప్ కన్సల్టెంట్. నా బ్యాక్గ్రౌండ్: మీ స్కిల్ మరియు ఎక్స్పీరియన్స్, నేను టార్గెట్ చేయాలనుకుంటున్న టార్గెట్ కస్టమర్, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, స్పెసిఫిక్ ప్రాబ్లం, నా అవైలబుల్ బడ్జెట్, పలానా బడ్జెట్, నేను వారానికి ఇవ్వగల సమయం, అవర్స్. ఏఐ టూల్స్ మరియు ఆటోమేషన్ ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక రియలిస్టిక్ బిజినెస్ ఆపర్చునిటీని రూపొందించు. దీనిలో బిజినెస్ కాన్సెప్ట్, ఐడియల్ కస్టమర్, స్పెసిఫిక్ పెయిన్ పాయింట్, ఏఐ పవర్డ్ సొల్యూషన్, ఏఐ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్, సర్వీస్ ప్రోడక్ట్ ఆఫర్, ప్రైస్ స్ట్రాటజీ, కస్టమర్ అక్విజిషన్ స్ట్రాటజీ, రికమెండెడ్ ఏఐ టూల్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, కాంపిటీటివ్ అడ్వాంటేజ్,
రిస్క్స్ అండ్ లిమిటేషన్స్, ఫస్ట్ 5 కస్టమర్స్ని ఎలా పొందాలి, 30-డే లాంచ్ ఫస్ట్ రెవెన్యూ గోల్, ఈ ఐడియా ఎందుకు ఫెయిల్ కావచ్చు, దానికి వ్యాలిడేట్ చేయడానికి 7-డే ఎక్స్పెరిమెంట్, అన్నిటినీ ప్రాక్టికల్గా రియలిస్టిక్ అజంప్షన్స్తో మరియు బిజినెస్ ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయి. అవకాశం ఉంటే 3 ఆల్టర్నేట్స్ ఇవ్వు, కానీ చివరికి ఒక మంచి బిజినెస్ మోడల్ని మాత్రం రికమెండ్ చేయి. 30-డే యాక్షన్ ప్లాన్, ప్రాంప్ట్ వచ్చి తర్వాత మీ పని మొదలవుతుంది. డేస్ 1 to 7 ప్రాబ్లమ్ వ్యాలిడేషన్, 10 పొటెన్షియల్ కస్టమర్స్తో మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజమేనా అడగండి. డే 8 to 14 మినిమం ఆఫర్ తయారు చేయండి, వెబ్సైట్ అవసరం లేకపోవచ్చు, ఒక సింపుల్ ప్రజెంటేషన్, శాంపుల్ అవుట్పుట్ డెమో ఇవి సరిపోవచ్చు. డేస్ 15 to 21 ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ని కాంటాక్ట్ చేయండి, డైలీ అవుట్రీచ్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఆఫర్ ఇంప్రూవ్ చేయండి. డేస్ 22 to 30 ఫస్ట్ పేయింగ్ కస్టమర్స్ని టార్గెట్ చేయండి, డెలివరీ ప్రాసెస్ డాక్యుమెంట్ చేయండి, ఏ వర్క్ ఫ్లోస్ ఇంప్రూవ్ చేయండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, టెస్టిమోనియల్ పొందండి. ఇక్కడ నుంచి స్కేల్. 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్. మిస్టేక్ 1, ఏఐ చెప్పిన ఐడియాస్ని రీసెర్చ్ చేయకుండా లాంచ్ చేయడం. మిస్టేక్ నెంబర్ 2, ఎవ్రీవన్ని కస్టమర్గా టార్గెట్ చేయడం. మిస్టేక్ నెంబర్ 3, ఏఐ టూల్స్ మీద ఎక్కువ ఫోకస్, కస్టమర్ ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్. మిస్టేక్ 4, పర్ఫెక్ట్ వెబ్సైట్ కోసం మంత్స్ స్పెండ్ చేయటం. మిస్టేక్ 5, రెవెన్యూకి ముందు ఆటోమేషన్ బిల్డ్ చేయండి. గుర్తుంచుకోండి, కస్టమర్ ఫస్ట్, ఆటోమేషన్ సెకండ్. The secret reveal is వన్ ప్రాంప్ట్ ఈక్వల్ టు వన్ బిజినెస్. అంటే వన్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేస్తే రేపు బిలియనర్ అవుతారని కాదు. అసలు మీనింగ్ వన్ గుడ్ పర్సన్, వన్ స్పెసిఫిక్ కస్టమర్, వన్ క్లియర్ ఆఫర్, వన్ ఎయిర్ వర్క్ ఫ్లో, వన్ పేయింగ్ కస్టమర్. ఇది వన్ ప్రాంప్ట్ వన్ బిజినెస్ ఎక్స్పెరిమెంట్గా చూడండి. ఏ మీకు సర్టెనిటీ ఇవ్వదు, కానీ స్పీడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ పెంచగలదు. ఫ్యూచర్లో బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం మంత్స్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ప్రతి సందర్భంలో ఉండకపోవచ్చు. ఏఐతో మార్కెట్ రీసెర్చ్, కస్టమర్ రీసెర్చ్, కాంపిటీటర్ అనాలిసిస్, ఆఫర్ క్రియేషన్, కంటెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్లానింగ్ వంటి పనులు ఫాస్టర్గా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. కానీ ఏఐ ఈజ్ నాట్ ద బిజినెస్, ద ప్రాబ్లమ్ యూ సాల్వ్ ఇస్ ద బిజినెస్. అందుకే ఒకే రోజు పేపర్ని తీసుకోండి, రాయండి, నా స్కిల్, నా కస్టమర్, నా ప్రాబ్లం, ఎక్కడ హెల్ప్ చేయగలదు, నా ఆఫర్ ఏంటి. అంటే మీ ఫస్ట్ ఏ బిజినెస్ ఎక్స్పెరిమెంట్ అక్కడి నుంచే మొదలవుతుంది. మీ స్కిల్ ఏంటి? హెచ్ఆర్, మార్కెటింగ్, డిజైన్, ఫినాన్స్, టీచింగ్, సేల్స్, కోడింగ్, కన్స్ట్రక్షన్. మీ స్కిల్ ప్లస్ మీ కస్టమర్ ప్లస్ మీ ప్రాబ్లం కమెంట్లో రాయండి. క్రియేటివ్ హబ్లో కాంబినేషన్లో సరిపోయే బిజినెస్ ఐడియాస్ని నెక్స్ట్ కంటెంట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలాంటి బిజినెస్ ఐడియాస్, ఏఐ టూల్స్, ఏఐ ఆటోమేషన్ కోసం, ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్ ప్రాబ్లమ్, వన్ ప్రాంప్ట్, వన్ బిజినెస్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.